చక్రి చిన్ననాటి స్నేహితురాలు రావడంతో బయటపడ్డ మహాలక్ష్మి ప్రేమ. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే చక్రి మహాలక్ష్మి కలవాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఎప్పుడైతే సురేష్ని అందరూ కలిపి కొడతారో సురేష్ అయితే మాత్రం తన తల్లిదండ్రులకి తను చేసిన తప్పుని చెప్పకుండా ఇక అక్కడికి వెళ్ళేసరికి నా చెల్లెల్ని అసలు వాడు కన్నెత్తి కూడా చూడకూడదని నేను చెప్పడానికి వెళ్తేనే నన్ను ఇలా కొట్టారని అబద్ధం చెప్పడం, అలాగే సురేష్ని తీసుకుని ఆ ఇంటి మీదకి గొడవకి రావడం జరుగుతుంది. వరాలైతే నోరుచుకు పడిపోతుంది. అలాగే పోలీసులు ఒక పెద్ద ఆయన ఇలా అందరినీ తీసుకుని అక్కడికి వచ్చి ఎలాగైనా సరే వీడిని అరెస్ట్ చేయించాలి, నా కొడుకు జీవితంతో నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నారని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉండగానే వీళ్ళు తప్పు చేశారని అర్థమవుతుంది. ఊరు జనం అందరూ కూడా వీళ్ళ గురించి చెప్తున్నారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు ముందుకొస్తారు. అలా వచ్చేసరికి ఎవరు అరెస్ట్ చేస్తారు, తీసుకువెళ్ళండి, పదండి వెళదాం, నేను కూడా వస్తాను, నేను కూడా కంప్లైంట్ ఇస్తాను. ఇదిగో చూస్తున్నారుగా నా డ్రెస్కి బురద అంటింది, ఇది ఎలా అంటిందో చెప్పమంటారా? నా డ్రెస్కి అంటిన బురదకి కారణం వీడు నేను రోడ్డు మీద వెళుతూ ఉంటే నన్ను కామెంట్ చేశాడు. 5గురు ఉన్న ఇంట్లో ఉంటున్నాను కాబట్టి నేను తప్పుడు దాన్ని అన్నట్టుగా, వాళ్ళు తప్పుడు మనుషులు అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడే వీడు చెంప పగలగొట్టాను. ఆ తర్వాత వీడు పగ చల్లారక నా దగ్గరికి వచ్చి నా చున్నీ లాగేసి నన్ను అల్లరి చేయాలని చూశాడు. అప్పుడే నేను కింద పడిపోయాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ నలుగురు కోపాన్ని అదుపు చేసుకోలేక తమ ఇంటి ఆడపిల్లని ఏడిపించేసరికి కొట్టారే తప్ప వీళ్ళు కావాలని వాడి మీద గొడవకి వెళ్ళలేదు. అక్కడ బస్టాండ్లో చాలామంది సాక్ష్యం కూడా ఉన్నారు. నన్ను వీడు చున్నీ పట్టుకుని లాక్కుని వస్తూ ఉంటే వీడితో పాటు వీడి స్నేహితులు కూడా ఉన్నారు. వీళ్ళందరి మీద నేను కంప్లైంట్ ఇస్తాను. వీడు చెప్పిన మాటలు నమ్మి ఎగేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వీడి తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయిస్తాను అని చెప్పనేసరికి ఏంటి వరాలు ఇదంతా? వాడు చేసిన తప్పు బయట పెట్టకుండా నువ్వు మా అందరినీ తీసుకుని ఇక్కడికి వచ్చావు. నీ నోటికి చెరిసి మేమందరం నీ వెనకాల వచ్చాము. వీడు వెధవని తెలుసు, కానీ ఇంత వెధవని మాకు కూడా తెలియదు. మా ఇంటి ఆడపిల్లల్నే అస్తమాను ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అలాంటి వాడు తనని అనలేదని మేమెలా ఒప్పుకుంటాము? తన విషయంలో వాడు తప్పుగా ప్రవర్తించాడు కాబట్టే వాళ్ళకి కోపం వచ్చిందని అర్థమవుతుందని ఊరి జనం వరాల మీదే అరిచేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు దుమ్మెత్తిపోసి. చిచి, ఏంట్రా ఇది? ఒక ఆడపిల్లని ఏడిపిస్తావా? ఇదేనా ఈ తండ్రి పెంపకం? ఈ తండ్రి పెంపకంలో నువ్వు నేర్చుకుంది ఇదేనా? నీ చెల్లిని అల్లరి చేసి వెళ్ళు. ఇక నీ చెల్లి పరువు తీయాలి అనుకోలేదు. వీడు ప్రేమించాడు, వీడిని ప్రేమించకూడదు. వీడి దగ్గర ఎలాంటి ఆస్తి అంతస్తులు చదువు లేదు. ఈ ఇంటికి మన ఆడపిల్లని పంపించలేక వీడికి మన ఆడపిల్లని దూరం చేయాలని మాత్రమే చూస్తున్నాం. నువ్వు ఈ ఇంటి ఆడపిల్లని ఏడిపించి ఏం పోంకుందాం అనుకున్నావురా? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు వీళ్ళ ముందు మమ్మల్ని తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు అని చెప్పేసి ఇక తండ్రి కూడా సురేష్ని ఆసహించుకుంటాడు. ఇన్స్పెక్టర్ గారు, మమ్మల్ని క్షమించండి. వీడు చేసిన తప్పు గురించి చెప్పకుండా కేవలం మీ ఇంటికి నేను వస్తే నన్ను కొట్టారు నలుగురు అన్నదమ్ములు అని చెప్పేసి మాత్రమే చెప్పడంతో మా శైలు విషయంలో వీళ్ళు చేసిన పని వల్ల నిజంగానే కొట్టారని అనుకున్నామే, కానీ ఇలా ఇక్కడ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని అస్సలు ఊహించలేదు. మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ఇక అక్కడి నుంచి సురేష్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకిక్కడ చూస్తే అమ్మ మహాలక్ష్మి, సమయానికి వచ్చి నువ్వు నిజం చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేది? మీరు జైలుకు వెళ్ళేవారు. మీరింతసేపు వెనుక ముందు ఆలోచించకుండా నన్ను కొట్టారని చెప్పేసి వాడి మీదకి వెళ్ళారు. ఇప్పుడు వాడు పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయించాలనుకున్నాడు. అప్పుడు మీ భవిష్యత్తు పోతుంది కదా. ఎందుకు ఇలా చేస్తున్నారు పెద్ది? మీరు కూడా ఆలోచించకుండా ఎందుకు అలా చేశారు? లేదమ్మా, నేను నా తమ్ముళ్ళని ఆపేవాడిని, కానీ మా ఇంటి ఆడపిల్లని వాళ్ళు ఏడిపిస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితిలోని ఒప్పుకోను. నా తమ్ముళ్ళు స్పీడ్గా గొడవకైతే వెళతారు, కానీ తప్పు లేకుండా ఎవరి మీదకి నా తమ్ముళ్ళు వెళ్ళరు. నేనైనా సరే నీ జోలికి ఎవరైనా వస్తే మా ఇంట్లో ఎవ్వరిని కూడా వాడిని క్షమించే ప్రసక్తే లేదు. వాడు ఎలాంటి వాడైనా సరే మేం మాత్రం ఊరుకోమని చెప్పేసి మాధవ కూడా చెప్తూ ఉంటాడు. ఇక అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడ శైలు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా బుద్ధొచ్చిందా? అయినా వీడికి కొంచెమైనా సిగ్గు లేదా? ఇంకొక ఆడపిల్ల చున్నీ పట్టుకుని అందరి ముందు లాక్కుని వెళ్ళి కింద పడేస్తాడా?
అసలు పోలీస్ కేసు పెట్టుంటే ఏమయ్యేది? ఆ ఇంటి మీదకి గొడవకెళ్ళిన మీ ఇద్దరిని వీడిని కలిపి జైల్లో పడేసేవారు. వాళ్ళకి సంస్కారం మంచితనం ఉంది కాబట్టి పోలీస్ కేసు పెట్టకుండా బుద్ధి చెప్పి వదిలేశారు. ఆ ఇంట్లో వాళ్ళు తలుచుకుంటే వీడి ప్రాణాలు కూడా పోతాయి. ఇంకొకసారి కేశవ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి శైలు అంటూ ఉంటుంది. ఇదంతా నీ వల్లనే జరిగిందే. నువ్వు ప్రేమ దోమ అంటూ వాడిని పట్టుకుని వేలబడ్డం వల్లే వీడు పగ ప్రతీకారం అంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. అదే నువ్వు ప్రేమ దోమ అంటూ వాడు వెంట పడకుండా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది వరాలైతే. ఇక అలా శైలు మీద విరుచుకుపడుతుంది. మీరు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా వాడిని నేను పెళ్లి చేసుకుంటాను. వాడు తప్ప నాకు జీవితంలో ఎవ్వరూ లేరు, ఎవరు వద్దు కూడా. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాడిని పెళ్లి చేసుకునే విషయంలో నన్ను ఆపలేరు అని చెప్పేసి శైలు అయితే తల్లిదండ్రులకి గట్టి షాకే ఇస్తుంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడిపోతారు శైలు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా. ఇలా గడుస్తుంది. ఇక తన ఇంట్లో వాళ్ళు తన కోసం చేసిన పనిని తలుచుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఈ ఇంట్లో వాళ్ళకి నేనంటే ఎంత ప్రేమ, నేను నా ఇంట్లో వాళ్ళకి ఇంతే ఇష్టం ఉండేదాన్ని. కానీ నా పెళ్లి విషయం వచ్చేసరికి నాకన్నా బయట వాళ్ళకే ఇంపార్టెంట్ ఇచ్చి నా ఇష్టాన్ని కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఈ ఇంట్లో వాళ్ళు నా ఇష్టం కోసం నా కోసం ఏదైనా చేస్తున్నారు. ఆ భగవంతుడిచ్చిన వరమేమో ఈ కుటుంబం నాకు అని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. రోజులు గడుస్తాయి. ఆఫీస్కి వెళ్తుంది, వస్తుంది. చక్రి తన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు మహాలక్ష్మి మనసు గెలుచుకోవడం కోసం. మహాలక్ష్మి అయితే మాత్రం చక్రి అబద్ధాలు మోసాలు చేశాడని చక్రితో మాట్లాడడం మానేద్దామని అనుకుంటుంది. కానీ ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్లు చక్రితో మరింతగా దగ్గర చేస్తాయి. అలా అని చక్రిని క్షమించదు. చక్రి విషయంలో మాత్రం కోపంగానే ఉంటుంది. ఒకరోజు ఊహించని విధంగా ఆ ఇంటికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. అలా వచ్చేసరికి ఎవరి అమ్మాయి అని చెప్పేసి మహాలక్ష్మి అలా చూస్తూ ఉండిపోతుంది. చక్రి 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 అని చెప్పేసి లోపలికి పెద్ద హడావిడి చేసుకుంటూ వచ్చేస్తుంది ఆ అమ్మాయి అయితే. పెద్ది పెద్ది అని చెప్పేసి మహాలక్ష్మి అయితే పిలుస్తూ ఉంటుంది. అలా పిలిచి సరికి ఏమైందమ్మా మహాలక్ష్మి, ఎందుకు అలా పిలుస్తున్నావు, ఎవరొచ్చారు అని చెప్పేసి మాధవ్ అయితే లోపల నుంచి బయటకైతే వస్తాడు. అలా వచ్చేసరికి పెద్ది తను 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 ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మాధవ్ కూడా ఏంటండి నన్ను గుర్తుపట్టలేదా, నన్నే మర్చిపోయారా, ఎవరమ్మా నువ్వెవరో మాకు అసలు గుర్తుకు రావడం లేదు. నేనండి చక్రి స్నేహితురాల్ని. తన కోసం అస్తమాను చిన్నప్పుడు ఎక్కువగా వచ్చేదాన్ని కదా, తనతో కలిసి చదువుకున్న అమ్మాయిని. అవునమ్మా గుర్తొచ్చింది. సారీ అమ్మా, నిన్ను గుర్తుపట్టలేదు. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను కదా, అందుకని గుర్తుపట్టలేదు. రామ్మా లోపలికి అని చెప్పేసి మాధవ లోపలికైతే తీసుకుని వెళ్తాడు. ఈవిడి గారెవరో అని చెప్పేసి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. మాధవ్ గారు చక్రి ఎక్కడున్నాడు, చక్రి రాడా, చక్రి ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉండగానే వస్తాడమ్మా, బయటికి వెళ్ళాడు, వచ్చేస్తూ ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. మాధవ్ అయితే ఏం తీసుకుంటావమ్మా, టీ తీసుకుంటావా లేకపోతే డ్రింక్ తాగుతావా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఏమీ వద్దు, చక్రిని కలిసి వెళదామని వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అలా చక్రి వచ్చేస్తాడు. చక్రి వచ్చేసరికి హాయ్ చక్రి, ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పేసి చాలా చనువుగా పలకరిస్తుంది. నువ్వు నన్నే మర్చిపోయావా, మీ అన్నయ్య అంటే మర్చిపోయారు, నువ్వెలా మర్చిపోతావు, మనిద్దరం ప్రాణ స్నేహితులం కదా, ఈ స్నేహితురాలనే మర్చిపోయావా అని చెప్పేసి తన పేరైతే చెప్తుంది. అవును నువ్వా, అబ్బో ఎలా ఉన్నావు, నిన్ను చాలా రోజుల తర్వాత చూసానే, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి అంటూ ఉండి కానీ నేను బాగానే ఉన్నాను. నేను ఈ ఊరికి చిన్న పనుండి వచ్చాను. ఇక్కడే మీ ఇల్లు అని నాకు తెలుసు కదా, అందుకే నిన్ను ఒకసారి చూసి వెళదామని వచ్చాను. ఇక్కడే ఒక 4 రోజులు ఉందామని కూడా అనుకుంటున్నాను. నా పని పూర్తయ్యాక నేను వెళతాను అని చెప్పి అంటూ ఉండగానే ఇక్కడే అంటే అదే ఈ ఊర్లో ఒక రూమ్ తీసుకుని ఆ పని పూర్తయిన తర్వాత వెళ్ళాలి. అయ్యో ఎందుకు, రూమ్ తీసుకోవడం ఎందుకు, ఈ చక్రి ఇంట్లో ఉండరా ఏంటి, అయినా చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, మనం కలిసిమెలిసి ఉండేవాళ్ళం, ప్రతి విషయం షేర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మా ఇంట్లో ఉంటే మేమేమి అభ్యంతరం చెప్పు. అయ్యో మీకెందుకు ఇబ్బంది చక్రి, నేను బయట ఎక్కడో ఉంటానులే. లేదు లేదు ఇక్కడే ఉండాలి అన్నయ్య, చెప్పన్నయ్య ఇక్కడే ఉండమని. ఉండమ్మా,
నీ పని పూర్తయ్యాక అప్పుడు వెళ్ళి గాని అని చెప్పేసి మాధవ కూడా అంటాడు. ఈలోగానే ఇక మహాలక్ష్మి అయితే ఏంటి ఇప్పుడు ఈ లేడీ ఇక్కడ ఉంటుందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి గారు, మీకేమైనా అభ్యంతరం ఉందా? తను నా స్నేహితురాలు, తనంటే నాకు చాలా ఇష్టం, నేనంటే తనకి కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు ఇద్దరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం, ఎప్పుడూ ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. నేనంటే తనకి ఎంత అభిమానమో తెలుసా? అవునవును, కనిపిస్తూనే ఉంది కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక ఆ ఇంట్లో ఉన్న తన స్నేహితురాలైతే అతి చనువుని చూపిస్తూ ఇక చక్రి విషయంలో అయితే దగ్గర కూర్చొని మాట్లాడడం, నీకు నాకు చిన్నప్పుడు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి కదా చక్రి, మనిద్దరం చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, అలాగే పెన్నులు షేర్ చేసుకునేవాళ్ళం, భోజనం విషయంలో కూడా అంతే కదా. నువ్వు మీ అన్నయ్య వండిన భోజనాన్ని తీసుకొచ్చేవాడివి, మీ అన్నయ్య అప్పుడే చాలా బాగా చేసేవారు వంట అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునవును, ఇప్పుడు కూడా అన్నయ్య చేతి వంట తినొచ్చు అని చెప్పేసి అంటూ ఉండగానే అవును తింటాను, నీతో కలిసి మరీ తింటానని చెప్పి భోజనం టైం అవుతుంది, భోజనాన్ని కూర్చుంటారు. అలా కూర్చొని ఉండగానే చక్రి భోజనం చేస్తూ ఉంటాడు. చక్రి పక్కన కూర్చొని భోజనం చేస్తూనే చక్రి ప్లేట్ తను లాగేసుకుని చక్రికి తన ప్లేట్ ఇచ్చేస్తుంది. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? చిన్నప్పుడు మేము ఇలాగే షేర్ చేసుకునేవాళ్ళం, నేను తినే బాక్సు వీడు తీసేసుకునేవాడు, వీడు తినే బాక్సు నేను లాగేసుకునేదాన్ని, అవన్నీ నేను ఇంకా మర్చిపోలేదు, వీడిని ఎప్పటికీ మర్చిపోను, వీడంటే నాకు అంత ఇష్టం అని చెప్పేసి అతి చనువుగా ప్రవర్తిస్తూ చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది తనైతే. కానీ మహాలక్ష్మి తన వైపు అలా చూస్తూ ఇంకా ఇష్టం లేనట్టుగా మొహం పెడుతుంది. ఇదంతా చక్రి గమనిస్తాడు. కేశవ చూడరా మహాలక్ష్మి గారు ఎలా చూస్తున్నారో, ఎందుకు తను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి అంటూ ఉండగానే మంచి అవకాశం దొరికింది, తను మంచి టైంకి వచ్చింది. తనకున్న ఓవర్ యాక్టింగ్ కారణంగా ఇక మహాలక్ష్మి గారి మనసులో ఏముందో బయటపడేలా చేయొచ్చు. ఇక ఈసారి చూడండి మీతో నేను ఆడుకుంటాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు చక్రి. అయితే తను కొంచెం చనువుగా ఉంటే మరింత చనువుగా తన దగ్గర ఉంటూ తనకి ఇక చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు చేస్తూ మీరంటే ఎంత అభిమానమో నాకు, మీతో నేను చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడుకునేవాడిని అంటూ రకరకాలుగా మాట్లాడుతూ అతి చనువు చేస్తూ పక్కనే కూర్చొని తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మహాలక్ష్మి ఉడుక్కునేలా మరీ చేస్తూ ఉంటాడు. తన చేతులు పట్టుకోవడం, అలాగే తన పక్కన కూర్చొని మాట్లాడుకోవడం, ప్లేట్లు మార్చుకోవడం, అలాగే కొట్టుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు మహాలక్ష్మి ముందు. ఇంకా మహాలక్ష్మి తట్టుకోక లోపలికి వెళ్ళిపోతుంది. నేనెందుకు ఇలా అయిపోతున్నాను? అయినా చక్రి దగ్గరికి ఎవరొస్తే నాకేంటి, చక్రికి నాకు సంబంధం ఏంటి, ఈ విషయంలో నేనెందుకు ఎక్కువ రియాక్ట్ అవుతున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. మనసుని సర్ది చెప్పుకోవాలని ప్రయత్నిస్తుంది, చాలా ప్రయత్నం చేస్తుంది మనసుకు సర్ది చెప్పుకోవాలని. కానీ ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ బయట ఏం చేస్తున్నారో ఏంటో వీళ్ళని చెప్పి తలుపు చాటులోంచి చూస్తూ ఉంటుంది. ఇది కూడా చక్రి గమనిస్తాడు. అది గమనించిన చక్రి అయితే మరింత ఉడుక్కుంటే తన మనసులో ఏముందో బయటపడుతుందని చెప్పేసి మరింతగా ఎక్కువగా తనకి అతి చనువుగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను కూడా అలానే ఎక్కువగా ఇక ఓవర్ యాక్టింగ్ బిహేవియర్ చేస్తూ ఉంటుంది. ఇక చక్రి అంతే అమితమైన ఇష్టం ఉన్నట్టుగా తను చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి ఒక్కసారి ఉడికిపోయిన మహాలక్ష్మి అయితే ఇక తమరు దయచేస్తారా, ఈ ఇంట్లో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇరిటేటింగ్గా కూడా ఉంది. అదేంటి చక్రి, తనెవరు, నన్ను వెళ్ళిపోమంటుందేంటి, తనేమైనా నీ భార్య ఏంటి, నువ్వు నాకు ముందే చెప్పలేదేంటి చక్రి, తను నీకేమవుతుంది, నేను వచ్చిన దగ్గర నుంచి ఏమీ అడగలేదు, కానీ తను మీ ఇంట్లోనే ఉంటుంది అంటే తను నీకేమవుతుంది, నన్ను వెళ్ళిపోమంటుందేంటి, అయినా తనని వెళ్ళిపోమని చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక చక్రి స్నేహితురాలైతే ఏంటే నేనే వెళ్ళాలా, నేనెక్కడికి వెళ్తాను, నేను చక్రి భార్యని, ఈ ఇంటి కోడల్ని, నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళాల్సింది నువ్వు. 4 రోజులు ఇంట్లో ఉండడానికి వచ్చి చక్రిని ఇంకా పట్టేసుకుని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, అసలు ఆడతారువేనా, అదే బిహేవరే, నీకు పెళ్ళవలేనట్టుంది, పెళ్ళైతే నీ మొగుడు గుండాగి చేస్తాడు నువ్వు చేసే పళ్ళకి, ఒక మగవాడి మీద అలా పడిపోతున్నావేంటి చిరాగ్గాను, ఇన్ని రోజుల నుంచి నేను ఇంట్లో ఉంటున్నాను, నా హద్దుల్లో నేనుంటాను తప్ప ఎవ్వరి విషయంలోని కూడా అతి చనువుగా మాట్లాడలేదు, నిన్ను చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది, పెద్ది వెళ్ళిపోమని చెప్పండి. అమ్మ అది కదమ్మా బాగోదేమో,
లేదు పెద్ది, తను వెళ్ళిపోవాలి, లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది మహాలక్ష్మి. వద్దమ్మా, తన్ని వెళ్ళిపోమంటాను. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఉండాలి అంటే మేము ఏదైనా చేస్తామని చెప్పేసి ఇక అక్కడి నుంచి తన స్నేహితురాల్ని వెళ్ళిపోమని చెప్పేస్తాడు. ఇక మాధవ్ అయితే, సరే చక్రి, వెళ్తున్నాను, నేను ఇంకో రూమ్లో ఉంటాను, నువ్వైతే అక్కడికి రా, అక్కడైతే మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు, ఎవరు ఉండరు కాబట్టి ఇక మనకి అడ్డు కూడా ఏమీ ఉండదు అని చెప్పనేసరికి ఒక్కసారి తన చేతిలో ఉన్న ఒక చెంబును విసిరేస్తుంది ఆ లేడీ మీదకి. ఇక ఒకసారి తలకి తగులుతుంది. చక్రి, ఇదేదో వ్యవహారం తేడాగానే ఉంది, నువ్వు చూస్తే తను నీకేమవుతుందో చెప్పలేదు, కానీ నీ మీద తనకి మాత్రం చాలా ప్రేమ అయితే కనిపిస్తుంది. నేను కాస్త చనువుగా ఉంటేనే తట్టుకోలేకపోతుంది, ఆ వ్యవహారం ఏంటో తేల్చుకో చక్రి అనేసి బాయ్ అని పరుగు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇక చక్రి స్నేహితురాలైతే అలా వెళ్ళిపోయిన తర్వాత, ఏంటండి నా స్నేహితురాల్ని అలా అవమానించి పంపేశారు ఏంటండి, తను ఎంత ఫీల్ అయిందో ఏంటో, పాపం అసలే బాల్య స్నేహితురాలు, తనకి నేనంటే ఎంతో ఇష్టం. అవునవును, కనపడుతూనే ఉంది, మీరంటే ఎంత ఇష్టమో, మీకు ఆవిడ గారంటే ఎంత ఇష్టమో, ఇదంతా నేను చూడలేక చచ్చిపోయాను, అందుకే వెళ్ళిపోమన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అర్థమైందిలేండి, నా మీద మీకున్న ప్రేమ ఆల్రెడీ మీ ఈర్ష్య రూపంలో బయటపడింది. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారేంటి, ప్రేమ దోమ అంటూ? మరి ప్రేమ లేనప్పుడు మరి నా కోసం వచ్చిన అమ్మాయిని ఎందుకు పంపించేశారు? ఈ ఇంట్లో నలుగురు ఉన్నాము, ఇప్పుడు కేసు ఉంది, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, తనతో అతి చనువుగా ఉంటాడు, అలాగే తనకి నచ్చినట్టుగా ఉంటాడు, మరి ఆ విషయంలో ఎప్పుడూ మాట్లాడలేదే, ఎవరెవరితో మాట్లాడినా ఎప్పుడు పట్టించుకోరే, కేవలం నా కోసం వస్తే మాత్రమే ఎందుకు అలా బిహేవ్ చేశారు? అంటే నాతో తాళి కట్టించుకున్నాననే ఒకే ఒక చనువు వల్లే కదా ఇదంతా చేశారు. దీన్ని అంటారండి భార్యాభర్తల బంధం అంటే. ప్రేమను మనసులో దాచుకుంటే అది ఎప్పటికీ మనసులోనే ఉండిపోతుంది. మన బంధం దూరమైన తర్వాత దాని విలువ తెలుసుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. నిజమే, అబద్ధాలు చెప్పాను, మోసాలు చేశాను, ఇవన్నీ కూడా కేవలం మీకోసం మాత్రమే చేశాను. మీరు ఇల్లు దాటి వెళ్ళకూడదని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన నేను మిమ్మల్ని వదులుకోలేక ఇవన్నీ చేశానే తప్ప నేను ఎవ్వరిని మోసాలు చేసి మీ ఆస్తిని అంతస్తుని కొట్టేయాలని మాత్రం నేను అసలు ఎప్పుడూ ఆలోచించలేదు. మీకు ఎంత ఆస్తుంది, ఆ ఆస్తి విషయంలో నాకు కోట్లు వస్తాయని, కానీ నేనెప్పుడు నా బిహేవియర్ని మార్చుకోలేదు. మిమ్మల్ని మాత్రమే కావాలని కోరుకున్నాను. మీరు నాకు దక్కితే చాలు, మీతో జీవితాన్ని పంచుకోవాలి, జీవితాంతం సంతోషంగా బ్రతకాలని మాత్రమే కోరుకున్నాను. మనసు నిండా ప్రేమని నింపుకొని ఎప్పుడండి నా ముందు బయట పెడతారు? ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి చక్రి అంటూ ఉంటాడు. నన్ను క్షమించండి చక్రి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. మనసులో మీరున్నారన్న విషయం నాకే తెలియలేదు. తను వచ్చి మీతో అతి చనువుగా ఉంటుంటే అప్పుడు అర్థమైంది, నాకు సొంతమైన వ్యక్తి ఇంకొకరితో కలిసి ఉంటున్నాడని. అప్పుడు నాకు ఫీలింగ్ కలిగింది. ఆ ఫీలింగే ప్రేమని, దాన్నే బంధమని అంటారని నాకు తెలియలేదు. కానీ నా మనసులో ఆల్రెడీ మీకు స్థానం ఉందని, నా మనసు మిమ్మల్ని కోరుకుంటుందని, మీ బంధాన్ని ఒప్పుకుందని మాత్రం ఇప్పుడు నాకు అర్థమైంది. మీరు వేరొకరితో మాట్లాడుతూ ఉంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ రోజు నేను సర్టిఫికెట్స్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఆ లేడీతో అతి చనువుగా మాట్లాడుతూ ఉంటే ఆ రోజు కూడా నాకు నచ్చలేదు. అలాగే ఇప్పుడు కూడా ఆ లేడీ వచ్చినప్పుడు నా మనసు అలాగే భారంగా అనిపించింది. ఇది ఇష్టమని తెలుసుకోలేకపోయాను. నీతో ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేను. నువ్వు నాకే సొంతమని హక్కు నాకు అనిపిస్తుంది కాబట్టి ఇదే ప్రేమని అర్థమైంది. నిన్ను నేను వదులుకోలేను అని చెప్పేసి తన మనసులో ఉన్న ప్రేమను చక్రి ముందు బయట పెట్టేస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నాకు అర్థమైంది. నిన్ను వదులుకొని ఎక్కడికి వెళ్ళలేను. నువ్వు నన్ను మోసం చేశావు. అలా అని నువ్వేమీ నన్ను తక్కువ చేసి చూడలేదు. నా ప్రేమ కోసమే చేశానని చెప్పావు కాబట్టి నీ మనసు నాకు నచ్చింది. నీ ప్రవర్తన నాకు నచ్చి, నీ కేరింగ్ కూడా చాలా బాగుంది. నువ్వు నిజంగా నన్ను ఇంతగా ప్రేమించేటప్పుడు, నన్ను ఇంతగా ప్రేమించే మనిషిని వదులుకొని నేను మాత్రం ఎవరి కోసం బ్రతకాలి? ఇంతగా ప్రేమించే వాళ్ళు నా చుట్టూ ఉన్నారు. మీరంటే నాకు ప్రాణం.
మీకు నేనంటే అభిమానం. అలాంటప్పుడు మీ అందరిని వదులుకొని నేనెక్కడికి వెళ్ళను. చక్రితో జీవితమంతా కలిసి ఉంటాను. ఇక చక్రితోనే జీవితాన్ని పంచుకుంటాను. చక్రి డ్రైవర్ అనో, లేకపోతే డబ్బు లేనివాడనో, చదువు లేనివాడనో చక్రిని నేను పక్కన పెట్టలేదు. చక్రి మీద ఇంతకాలం నాకుంది ప్రేమ అని నేను తెలుసుకోలేక చక్రితో విడాకులు కావాలని కోరుకున్నాను పెద్ది. ఇక విడాకులు రద్దు చేసుకుంటాను పెద్ది. నాకు చక్రి కావాలి. చక్రితోనే కలిసుంటానని చెప్పేసి తన పెద్ది ముందు కూడా చక్రి మీదున్న ప్రేమని బయట పెట్టేస్తుంది. అలా మహాలక్ష్మి ప్రేమ చక్రి స్నేహితురాలు రావడంతో బయటపడుతుంది. మనసులో నిజంగా చక్రి ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంటుంది మహాలక్ష్మి అయితే. ఇక అలా మహాలక్ష్మి చక్రి ప్లాన్తో ఇక తన ప్రేమను బయట పెట్టి చక్రిని భర్తగా ఒప్పుకుంటుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద క్లిక్ చేయండి.